కాదేది అవినీతికి అనర్హం అన్నట్లు తయారయ్యారు అక్రమార్కులు. ఆరుబయట మల విసర్జన అరికట్టేందుకు ప్రారంభించిన స్వచ్ఛ మరుగుదొడ్ల నిర్మాణంలోనూ చేతివాటం ప్రదర్శించారు. గుత్తేదారుల అవతారమెత్తి నాసిరకం పనులు చేపడుతూ లబ్ధిదారుల డబ్బును దిగమింగుతున్న విషయం ఈటీవీ ఈనాడు పరిశీలనలో బయటపడింది. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించాలి, ఆరుబయట మల విసర్జన పూర్తిగా అరికట్టాలన్న ప్రభుత్వాల సంకల్పానికి గుత్తేదారులు తూట్లు పొడుస్తున్నారు. స్వచ్ఛ మరుగుదొడ్ల నిర్మాణంలో చేతివాటం ప్రదర్శిస్తూ అందిన కాడికి దండుకుంటున్నారు. స్వచ్ఛ భారత్ కోసం నిర్మిస్తున్న నిర్మాణాల్లో నాసిరకం పనులు చేపడుతున్నారు. కడప జిల్లా వ్యాప్తంగా 182 గ్రామ పంచాయతీల్లో 48,570 దొడ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు 5,800 నిర్మాణాలు పూర్తయ్యాయి. పురపాలక, నగరపాలక సంస్థల పరిధిలో 11,639 మరుగుదొడ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 3,515 నిర్మించారు. పూర్తయిన వాటిని పరిశీలిస్తే నిర్మాణాల్లో గుత్తేదారుల నాసిరకం పనితనం బయటపడింది. కడప జిల్లాలో చిన్నస్థాయి ప్రజాప్రతినిధులు గుత్తేదారు అవతారమెత్తి మరుగుదొడ్ల నిర్మాణ పనులు దక్కించుకున్నారు. గుత్తేదారులు నిర్మించిన మరుగుదొడ్లు లబ్ధిదారులకు ఉపయోగపడకపోగా వారికి శాపంగా మారాయి. కనీసం చిన్నపిల్లలు సైతం కూర్చునే వీలు కూడా లేకుండా నిర్మించారు. పెద్దవారు లోపలికి వెళ్తే బయటికి వచ్చేందుకు కష్టంగా మారింది. నిర్మించిన నెల రోజులకే బేసిన్లు కుంగిపోతుండగా గదులు కూలిపోయే దశకు చేరుకుంటున్నాయని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 6 నెలలు అయింది ఇది కట్టి, 1 నెలకి అది తగ్గుకి వెళ్ళిపోయింది. అంతా ఇసుకేసి కట్టినారు సార్. బిల్లు తెలియదు సార్ మాకు అవన్నీ. వాళ్ళు కడతామంటే సైకిల్ కట్టించుకున్నాం సార్, తెలియదు అవన్నీ మాకు. లెటిన్ కట్టినారు, ఇసురు లేదు, ఇరుగ్గా ఉంది. మా ఇసుక తీసుకున్నారు, పలకడం లేదు. బిల్లు చెప్పలేదు నా వాళ్ళు. అట్లా ఒప్పుకోరు, ఆఫీసుల్లో మమ్మల్ని అరుస్తారని చెప్పినారు. చాలా చోట్ల లబ్ధిదారులే మరుగుదొడ్లకు సొంత డబ్బుతో మరమ్మతులు చేసుకుంటున్నారు. మరికొందరు డబ్బు లేక నిరుపయోగంగా వదిలేస్తున్నారు. ఒక్కో మరుగుదొడ్డి నిర్మాణానికి 15,000 రూపాయలు ఇస్తున్న విషయం తమకు తెలియదని, ఎవరో వచ్చి తమ దగ్గర సంతకాలు తీసుకుని వీటిని నిర్మించారని లబ్ధిదారులు చెబుతున్నారు. కట్టారా లేదంటే నిన్న మొన్న కట్టి వాళ్ళు నారాయణలో ఆ బాత్రూమ్ దుడుపు అవి దుడుపుండి సన్నగా కట్టారు నాయన. మనిషి దాని దాకా అసలు కాలు పెట్టినాం చూడు. మనిషి కూడా పాలేము. ఒకలాక లావు నేను మనిషి దాంట్లో నేర్చుకుంటాడు. నా ఎట్లా ఏం చేస్తుంది, వనకుడు వస్తుంది. దాంట్లోకి కూర్చొని దాంట్లోనే చాయవన్నాను. ఇప్పటికైనా అధికారులు స్పందించి మరుగుదొడ్లలో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుని తమకు మంచివి నిర్మించి ఇవ్వాలని లబ్ధిదారులు కోరుతున్నారు.